అండి చెట్లు ఉన్నాయి కదా చక్కగా, చెట్లు చక్కగా ఉన్నాయి కదా. సో ఆ చక్కగా అయితే ఇప్పటికైతే అండి, సో మా ఈ చెట్టు మొదట్లలో అయితే తాగడం అనేది మరి కొంచెం రిస్క్ అనమాట ఇది. సో ఇలా చెట్టు మొదట్లలో అంచునే పోవాలన్నమాట నాగేయాలి అనేది. దానివల్ల అయితే ముందుగానే ఈ పైన అయితే ఇది ఒకరో రిస్క్ కదా, చెట్ల ఎమ్మిడిగా నాగేలు పోవాలంటే కొంచెం డేంజర్ అనమాట. సో ఎందుకంటే ఈ చెట్టు కొమ్మ తగలకుండా ఆ చెట్టు ఎమ్మిడికి నాగేలు పోవాలంటే కొంచెం ధైర్యం ఎక్కువ ఉండాలి. ఇలా చక్కగా ఉంది కదా, ఇలా చక్కగా ఉండేటప్పుడు అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. అంటే చక్కగా తినేస్తున్నాడు, ఇది త్వరగా అయిపోతుంది. ఎందుకంటే బండి ఒకటే సాలి మీద కదా పోతుంది, అందువల్ల అనమాట. ఇప్పటికైతే ట్రాక్టర్ ఇక్కడ పోతుంది మనకి. సో ట్రాక్టర్ అయితే చక్కగానే దుంతుందండి ఇప్పటికైతేను. ఇంకా మనకి ట్రాక్టర్ అనేది ఇంకా 2 రౌండ్లు వేయాలన్నమాట. అది ఎక్కడండి ఇలాగ ఉంది కదా, ఇట్లా 3 సార్లు తిరగదు అనమాట ట్రాక్టర్ ఏంటంటే. ఇలా చెట్టు మొదట్లలో ఇలా మీకు ఒకటి అడ్డంగా కనిపిస్తుంది కదా, ఈ మట్టి అనేది, ఈ మట్టి కొంచెం చక్కగా పోతుంది అనమాట. అంటే ఇలా అడ్డంగా ఉంటుంది. సో ఇటు పక్క 3 సార్లు అయితే బండి తిరుగుతుంది అనమాట. ఇటు పోతుంది, మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ ఇటు పోతుంది అనమాట. సో 3 రౌండ్లు అయితే తిరగద్దు అనమాట ఈ ఇటు అడ్డంగా అయితే. సో చక్కగా వచ్చి 3 సార్లు తిరగద్దు అనమాట బండి చక్కగా. అర్థమవుతుంది అయితే అనుకుంటున్నా. సో ఇంతేనండి మా వీడియో అనేది. సో ఈ మట్టి కూడా కనపడకూడదు అనమాట. ఈ మట్టి ఉంది కదా, ఇది కూడా ఇలాగ రావాలి, ఇలాగైతే రావాలి. అంటే మూలకి పోతుందండి, మా దేవుడి చెట్టు ఉంది కదా పూజ చేసింది, ఆ అంచుకైతే పోతుంది ఇప్పుడు. సో మా నాన్న అయితే బైపాస్కి పోయినారంట, అంటే ఆయిల్ దానాటికి. సో ఈ ట్రాక్టర్కి అయితే ఆయిల్ అయిపోతుంది అనమాట. అందువల్ల అయితే ఆయిల్కి అయితే పోయినాడు మా నాన్న అనేది. మా నాన్న ఆయిల్ దానాటికి అయితే పోయి ఉన్నాడు. ట్రాక్టర్ అయితే తిరుగుతూ ఉంది. సో ఇప్పుడు బండి అయితే చక్కగా పోతుంది. సో ఇది ఒకటే ఉండేది బండి, ఎప్పుడే తోటలోకి వచ్చిందండి. 2 నిమిషాలు కనీసం ఒక 15 నిమిషాలు అయితే కాలేదండి, అప్పుడే మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. అంటే చక్కగా అయితే అయిపోయింది, చక్కగా తినేసింది. ఇప్పుడు అడ్డంగా అనేది దున్నాలి ఇప్పుడు. అది అలాగా ఇలా చెట్టు మొదట్లో అయితే చాలా జాగ్రత్తగా అయితే దున్నాలండి. నిమిషాలు మాత్రం కొంచెం ధైర్యం చేసుకొని అయితే దున్నుతారనమాట. అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ట్రాక్టర్. మీ ఊర్లో నిమిషాలలో ట్రాక్టర్లు ఏ విధంగా దున్నుతారో చెట్టు మొదట్లలో, ఇలా చెట్టు మొదట్లలో ట్రాక్టర్ ఎలా దున్నుతారో కింద కామెంట్లో చెప్పండి. చెప్పాను కదండి, ఇంకా సంవత్సరం ఉండాలి నేను ఇంకా ఈ చెట్లు కాడ. ఈ చెట్లు వేసి కూడా సంవత్సరం 8 నెలలు అన్నమాట. అది ఇప్పుడు ఎట బయటపడిందంటే, ఇప్పుడు ట్రాక్టర్ దున్నింది కదా, ఈ ట్రాక్టర్ దున్నితే మా నాయన నాకు ఇప్పుడు చెప్పినాడు, నేను ఇంకా సంవత్సరం ఉండాలన్నమాట. సంవత్సరం 8 నెలలు అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ నెలతో ఒక లెక్క వేసుకుంటే సంవత్సరం 8 నెలలు. ఇంకా నేను సంవత్సరం దాకా ఉండాలన్నమాట ఈ సీట్లో. అంటే అంతేలేండి, 2025లో అదేనమాట. ఇప్పుడు ఇది 2024 కదా, 25 వేసుకోండి అనమాట. అంటే 2025లో. సో అప్పటిదాకా మనం వీటితో చెట్లలో మనం ఎరువు వేసుకుంటాం, చెట్లను బాగా చూసుకుంటాం. ఇలా అప్పుడప్పుడు ఎరువు పెట్టుకుంటాం ఉండాలన్నమాట. మనం చేస్తున్న సంవత్సరం పని ఇది. సో మీరు ఇంటికి సంవత్సరం రోజులు డైలీ ఏం పని చేస్తుంటే కింద కామెంట్లో చెప్పండి. ఇకబ్బా మా చేయనొచ్చా, ఎట్లా చూసినా చెట్లు కనిపిస్తున్నాయి కానీ ఎక్కడికి వెళ్ళలేదు కదా. దానికి తోడు ఈ చెట్లు, ఈ నిమ్మ చెట్లు చూసారా, బండి తిరిగితే కనపడలేదు. ఇలా ఉందబ్బా నిమ్మ చెట్లు ఎగిరైతే సూపర్గా ఉందన్నమాట. క్వాలిటీ అదిరిపోయింది మందు క్వాలిటీ అనేది. మామూలుగా అయితే మందు చచ్చిపోతానికి పనికి వస్తుంది ఆ మందు, కానీ నిమ్మ చెట్టుకి మాత్రం సూపర్గా పనిచేస్తున్నాం. వేసుకోవచ్చు అబ్బా, అంటే ఎకరం ఉన్నా 6 ఎకరం ఉన్నా కానీ నిమ్మ చెట్లు వేసుకోవచ్చు. ఎందువల్ల అంటే మందులు బాగా పనిచేస్తున్నాయి అన్నమాట. నిమ్మ చెట్లకి ఇచ్చే మందు అయితే సూపర్గా పనిచేస్తున్నాయి. అంటే ఎవరు నమ్మకం కాదు ఉంటుంది కదండి మందుల మీద. ఓ మా నిమ్మ చెట్లకి అయితే మళ్ళీ చెప్పాను కదా, 2 చినుకులు వాన పడితే చెట్లు ఇలా దారుణంగా తయారైపోతాయండి. నిన్న ఇప్పుడు వాన పడింది అనమాట, మనకు అంతగా గుర్తులేదులేండి. వాన గురించి చెట్టు ఇలాగ అయిపోయింది. మళ్ళీ 2వసారి ఇది 2వసారి అన్నమాట జరగడం ఇది. మళ్ళీ మేము ఆదివారం వస్తాం. ఇప్పుడు వచ్చే ఆదివారం రోజు మళ్ళీ మేము ఏం చేయాలంటే ఇలా ఈగురు ఉంది కదా, ఇట్లా మళ్ళీ ముందు కొట్టుకోవాలి మనం. మెయిన్ మనకి ఈగురు అన్నమాట. ఈగురు అంటే ఎండు కొమ్మలు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాంటి ఎండు కొమ్మలు మనకి చెట్టు మొత్తం రాకుండా మనం కాపాడుకుంటూ రావాలి. అంటే ఇలాగ పచ్చగా ఉండాలన్నమాట కొమ్మ అనేది. సో మా వీడియో ఎట్లా ఉందో కింద కామెంట్లో చెప్పండి.